హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ ఎందుకు తీసుకువెళ్ళలేదు అని చెప్పేసి జన సైనికులు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీ గారిని కలవడం మనం చూసాం. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లలేదు అని చెప్పేసి వాళ్ళైతే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఇప్పుడు జన సైనికులకి ఏంటి రాజకీయ అనుభవం అంతగా లేనందువలన వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి తిరుపతిలో ఎలాగైతే ధర్నా చేస్తుంటారో ఇప్పుడు ప్రశ్నలు వేస్తుంటారు. కానీ ఇక్కడ తెలంగాణతో పోల్చి చూసుకుంటే కాదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎంత సీనియరు, అంతకంటే సీనియరు ఇంచుమించు అటువంటి సీనియరు బట్టి విక్రమార్క. వాళ్ళు ముగ్గురు అంటే ముందు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే ముందుగానే చెప్పాడు, నాయన మన ఇద్దరికి సమాన ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుంది, లేకపోతే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు, అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి వద్దు అని చెప్పాడు. అప్పటికాంచి ఇద్దరును ఆయన బొకే ఇస్తే ఈయనో బొకే, ఆయన ఫోటో తీస్తే ఈయనో ఫోటో, తర్వాత ఆయన ఫోటో ఎంత సైజులో ఉంటుందో ఈయన ఫోటో అంత సైజులో ఉండాలి, ఆయన టేబుల్ ఎలాగైతే ఉందో ఈయన టేబుల్ అలాగ ఉండాలని కొన్ని విషయాల్లో మొత్తం సమాన షేరింగ్ చేసుకున్నారు. ఆయన పేషీలో ఎన్ని కుర్చీలు ఉంటే ఈయన పేషీలో అన్ని కుర్చీలు ఉండాలి అని వాడు చాలా అంటే భట్టి విక్రమార్క విషయంలో మాత్రం ఆబగా వర్కౌట్ చేశాడు. అదే కొన్ని విషయాలు ఉప ముఖ్యమంత్రితో చర్చించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి బాధ్యుడు. అంటే వాళ్ళ పట్ల ఉన్న గౌరవం కొద్దీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంటారు, కానీ వాళ్ళు అనర్హులు మాట ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ బట్టికి ఉన్న సీనియారిటీ బట్టి తీసుకెళ్ళొచ్చు, కానీ నిర్ణయాలు తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి తీసుకుంటాడు. వీరు ముందుగా మాట్లాడుకున్నారు కదా, ఏ నిర్ణయాలైనా సరే మన ఇద్దరం మాట్లాడుకుందాం అని అనుకున్నారు. సీనియర్స్తో కూడా మాట్లాడదాం అని అనుకున్నారు. కనుక తెలంగాణ రాష్ట్రం తాలూకు ఈ ప్రాతినిధ్యం, ఈ పంపకాలు, ఈ గొడవలన్నీ వేరు. ఆంధ్ర అలా కాదు. పవన్ కళ్యాణ్కి ఆవేశం ఉంది, అంతేగాని రాజకీయ పోకడ తెలియదు కదా. సపోజ్ పవన్ కళ్యాణ్తోనే ఒంటరిగా ఆయన మాట్లాడారండి, మాట్లాడితే ఏం అడుగుతాడు? ఆంధ్రకి ఏం కావాలని అడుగుతాడు? ఆంధ్రలో ఉన్నటువంటి పాలనా వ్యవహారం ఎలా ఉంది? శ్వేతపత్రం రిలీజ్ చేస్తే శ్వేతపత్రంలో ఏముంది? ఆంధ్రాకి ఫస్ట్ ఇయర్ కావాల్సిన షెడ్యూల్ బడ్జెట్ ఎంత ఏంటి ఆయన చెప్పలేకపోతే అది కొంచెం అవమానంగా ఉంటుంది కదా. అందువల్ల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా క్లియర్గా చెప్పాడు, నా ఆవేశం నా తాలూకు కార్యాచరణ నీ తాలూకు అనుభవం అని చెప్పాడు. అనుభవానికి ప్రాతినిధ్యం ఇవ్వాలి కదా. అనుభవానికి ప్రాతినిధ్యం ఇస్తున్నాడో లేదో మీకు తెలుసు కదా. అయితే సచివాలయంలో ఫోటోలు పెడుతున్నారండి, ఇద్దరు ఫోటోలు. అంతకంటే ప్రాతినిధ్యం ఏంటి? పవన్ ఆడింది ఆట, పాడింది పాట. పవన్ ఏం చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మరి ఈలోగా జన సైనికులు ఉత్సాహపడిపోయి నిన్ను తీసుకెళ్ళదంటే దేవుని చుట్టాలకి వెళ్తున్నాడా, లేకపోతే విహారయాత్రకి వెళ్తున్నాడా? ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయన్నమాట. అయినా అక్కడ ఇంతవరకు 4 రోజుల పాటు గెలిచిన నియోజకవర్గానికి వెళ్ళలేదు. నేను వస్తాను, మీ కష్టసుఖాలు తెలుసుకుంటాను, ఒక 3 రోజులు ఉంటా అని చెప్పాడు. అలాగే 3 రోజులు కూడా అక్కడ కాలక్షేపం చేస్తున్నాడు. ఈ మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోతాడు? తర్వాత చంద్రబాబు నాయుడు అంటే అక్కడ పార్లమెంట్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆయన గుజరాత్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆయన ఈ మధ్య బురద జల్లాడన్నమాట. ఆ వ్యవహారాన్ని లోపాయకారంగా తెలుసుకోవాలి కదా. ఏంట్రా బాబు నువ్వు ఎందుకు ఇలాగ అనవలసిన అవసరం వచ్చింది, నిన్నెవరు ప్రోత్సహించారు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆయన నడకపోయినా ఆయన ఫ్రెండ్ అడిగి తెలుసుకుంటాడు. ఇలాంటి రాజకీయ వ్యవహారాలు ఉంటాయి కదా. ఆయన ఒక్కడు వెళ్తే మంచిది. వెళ్ళాడు, షెడ్యూల్ చెప్పాడు, బడ్జెట్ చెప్పాడు, ఒప్పుకున్నాడు. ఔటర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్లకు ఒప్పుకున్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పాడు. తొలి విడతకేం బడ్జెట్ రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇంకా అంతకంటే మన రాష్ట్రానికి కావాల్సిందేమిటి? ఎందుకు జన సైనికులు కంగారు పడుతున్నారు? ఇందులో జన సైనికులు కంగారు పడవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిండా మునిగిపోయి ఉన్నాం కనుక ఇట్లాంటి కొంచెం తొందరపాటు పనులు మానేసుకుంటే మంచిది. వారికి అంటే జన సైనికులే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వివాదం పెట్టే రేంజ్కి వెళ్తున్నారు అనుకోవచ్చా సార్ ఇటువంటి కామెంట్స్ తో? లేదు, అంటే జన సైనికులు అంటే వాళ్ళకి కూడా రాజకీయ అనుభవం లేదు కదా. ఎంతసేపు అక్కడ జనసేన అంటే జన సైనికులు, వీర మహిళలు పోరాట పట్టమే తప్ప ఈ రాజకీయ అనుభవం ఉన్నట్టు ఇలా మాట్లాడరు కదా.
మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఆలోచించినట్టయితే ఆ మాటలు రావు కదా. ధర్నా ఎందుకు చేయడు? ఒక ఫోన్ చేస్తారు. ఆ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తాడు. హోమ్ మినిస్టర్ తగిన చర్యలు తీసుకుంటుంది. సంబంధిత కార్యక్రమాలన్నీ వాళ్ళే చేస్తారు. అంతే కదా. కార్యాచరణ అలాగే ఉంటుంది కదా. వీళ్ళెందుకు దిగాలి? వీళ్ళు వీళ్ళు పాలక వర్గంలో ఉంటుండగా వీళ్ళెందుకు దిగాలి? అందువల్ల మరి ఈ తొందరపాటు పనులు జనసేన వారు కూడా తగ్గించుకుంటే తగ్గించుకోవడం కాదు, అసలు మానేస్తే మంచిది. ఉమ్, ఎప్పుడు మీకు మీ పార్టీకి అన్యాయం జరిగింది అనుకుంటున్నారు, అప్పుడు మీరు ముందు అడగండి. ఆయన దగ్గర నుంచి సంజాయిషి రాబట్టండి. ఆయన సంజాయిషి సక్రమంగా ఇవ్వకపోతే అప్పుడు ఎదురు తిరగండి. అంతేగాని ఇంకా ఆదిలోనే హంసపాత్ అయితే ఎలాగ ఉంది? ఉమ్. బాగుండు. అంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి పైన. అంటే ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి అలా ఆ విధంగా ఏమన్నా ఉందా సార్? అసలు డిప్యూటీ సీఎంకి అధికారాలు లేవండి బాబు. అధికారాలు ఏవి లేవు గనుకనే 5 ప్రధానమైన శాఖలు ఇచ్చాడు. ఆ అన్ని శాఖల్లో కూడా పుష్కలంగా డబ్బు ఉంటుంది. అర్థమైందా? ఉమ్, అంటే ఏంటి? నిధులు వస్తాయి. నిధుల వల్ల వాళ్ళు అందరూ జనసేనకి ఏమైనా మంచి చేయగలుగుతారు, పార్టీ సభ్యులకి మంచి చేయగలుగుతారు, అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేయగలుగుతారు. 5 ప్రధానమైన శాఖలు తీసుకున్న తర్వాత ఇంకా నిరాశ నిస్పృహలు ఎందుకుంటాయి? మొన్నటి వరకు ఈ పెన్షనర్స్ చాలా ఆందోళనగా ఉండేవారు. నిన్న పెన్షన్ ఇచ్చేసరికి ఎంత ఆనందపడ్డారు, దేవుడు అంటున్నారు, ఇద్దరిని కొలుస్తున్నారు. అలాగే అసలు పూర్తిగా అసలు రంగంలో దిగలేదు కదా. నేను ఆ ఫైల్స్ అన్ని పూర్తిగా నేనే చదువుతున్నాను, నేనే చదివి సంతకం పెడుతున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. నిజమే, చదవకుండా సంతకాలు పెడితే రేపొద్దున ఏదైనా గొడవ జరిగితే ఆయన్నే జైల్లో పెడతారు. చట్టానికి నీనా అనే తారతమ్యం లేదు. కాదంటే ముందు వెనక తప్ప నువ్వా నేనైనటువంటి పక్షపాత వైఖరి న్యాయస్థానానికి ఉండకూడదు. ఉమ్, ఉంటే అది న్యాయస్థానమే కాదు. బలోపేతం అంటే పార్టీ బలోపేతం అంటే పార్టీ ఇక్కడ వేళ్ళూనేలా చేయడమే కదా బలోపేతం అంటే. మరి పార్టీ ఇక్కడ 1 సీటో 2 సీట్లో గెలుచుకుందాని ఆశ లేకపోతే ఎందుకు ఊడిగం చేసినట్టు ఇక్కడ అనిపిస్తుంది కదా. ఉమ్, గనక ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆయన అనుభవం లేనివాడు కాదు. మరి వచ్చి ఒకవేళ రేవంత్ రెడ్డికి ఏదైనా సహాయం చేద్దాం అనుకుంటే సహాయం చేయొచ్చు. ఉమ్, లేదా రేవంత్ రెడ్డి ఈయన లోపాయకారంగా పరిశ్రమల విషయాల్లోనూ ఏదైనా ఉంటే అండర్స్టాండింగ్ ఉంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఆంధ్రాకి పరిశ్రమ వచ్చింది, తెలంగాణలో కూడా మనవాడేనండి, మీకు కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తాడు, మీకు ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు మీరు కోరుకున్న రేటుకి ఇస్తాడు, విద్యుత్ రాయితీ ఇస్తాడు అని అంటే అక్కడ ఆంధ్ర గురించి రేవంత్ రెడ్డి మాట్లాడినా, రేవంత్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్న లోపాయకారి ఒప్పందం అది. అది బయటికి చెప్పవలసిన అవసరం లేదు, బయటికి చెప్పకూడదు కూడా. ఉమ్, అందువలన అయితే పరిశ్రమలు తెచ్చే అవకాశాలు తెలంగాణ పార్టీకి లేవు. అక్కడ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కేటీఆర్ ఉన్నంతకాలం కూడా అద్భుతంగా ఆయన పరిశ్రమల విషయంలో జోక్యం చేసుకున్నాడు. అయిపో సర్ప్లస్ పరిశ్రమలు తెచ్చుకున్నారన్నమాట. ఇక మా చాలండి అన్నట్టుగా తెచ్చుకున్నారు. ఇప్పుడు లేవు కదా. అటువంటి విషయాల్లో ఏదైనా కొంచెం ఒకరికొకరు సహకారం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనప్పుడు కూడా ఉభయ రాష్ట్రాలకి ఒక మంచి మంచి రోజులు వచ్చాయి. శుభసూచకంగా అనిపిస్తుంది అన్నమాట. అవును. అన్నదమ్ముల్లాగా ఇద్దరు కూడా కలిసి మెలిసి ఉంటే ఆ ఆనందం వేరు కదా. అందువలన డెఫినెట్గా ఆ విధంగా 2 రాష్ట్రాలకు కూడా శుభారంభం. అంటే ఒకళ్ళ మాటని ఒకరు వ్యతిరేకించరు. రేవంత్ రెడ్డి మీద